హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ ఎడ్యుటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అట్లాగే ప్రమోషన్ చార్ట్ ఆన్లైన్లో, అది కూడా మన మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం మనం ఏదో ఒక బ్రౌజర్ తీసుకోవచ్చు. అది గూగుల్ క్రోమ్ కావచ్చు, పెరా బ్రౌజర్ కావచ్చు. అయితే ఇది మొబైల్లో మనకి నావిగేషన్ బార్ కనిపించట్లేదు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. దానికోసం మనం ఒక చిన్న ట్రిక్ ఉపయోగిస్తే మొబైల్లోనే మనం ఆ నావిగేషన్ బార్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చేసి సిఎస్సి సైట్లోకి లాగిన్ అయిపోతే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి నావిగేషన్ బార్ అయితే కనిపించట్లేదు. సో అందుకని మనం మొబైల్లో ఆ ఎంఐఎస్ రిపోర్ట్స్ నుండి నావిగేషన్ బార్ కనిపించడానికి ఆ ట్రిక్ యూజ్ చేయాలి. అది కూడా ఓన్లీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో మాత్రమే యూజ్ అవుతుంది. అందుకని ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనం సిఎస్సి సైట్లోకి లాగిన్ అయ్యే ముందు బ్రౌజర్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవాలి. అట్లాగే దాని కింద సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఆ సెట్టింగ్స్లో మనకి యాక్సెసిబిలిటీ కాలంను ఓపెన్ చేసి అందులో ఫాంట్ సైజ్ 100% నుంచి 50%కి డిక్రీజ్ చేయాలి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. అది అలా మూవ్ కాకపోతే పైన ఆటోమేటిక్ ఫాంట్ సైజింగ్ ఉంది కదా, దాన్ని డిజబుల్ చేసుకొని అప్పుడు మనం మూవ్ చేస్తే అది 50%కి మూవ్ అవుతుంది. సో ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు సెర్చ్ బార్లో సిఎస్సి సైట్ ఓపెన్ చేస్తే csc.ap.government.inలో మనకి ఓపెన్ అయ్యేటువంటి ఫస్ట్ లింక్ సిఎస్సి ఏపీ అని ఉంటుంది. ఆ సిఎస్సి ఏపీని టచ్ చేయాలి. అప్పుడు మనం లాగిన్ పేజ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ లాగిన్ పేజ్లో మన స్కూల్ యూడైస్ కోడ్ అట్లాగే పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ క్రెడెన్షియల్ అయితే ఇస్తామో, అంటే అక్కడ మనం స్కూల్ యూడైస్ కోడ్ అట్లాగే స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ పాస్వర్డ్ అయితే ఇస్తామో ఆ పాస్వర్డ్ని సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉండేటువంటి క్యాప్చాని తప్పు లేకుండా సరిగ్గా ఎంటర్ చేసి అప్పుడు మనం సైన్ ఇన్ అయినట్లయితే మనం సిఎస్సి సైట్లోకి ఎంటర్ అవడం అనేది జరుగుతుంది. సో నెట్ స్పీడ్ని బట్టి మనకి ఇక్కడ టైం పడుతుంది. నెట్ స్పీడ్గా ఉంటే త్వరగా మనం లాగిన్ అయిపోతాం. ఒక్కోసారి నెట్ స్పీడ్ కానీ తక్కువ ఉంటే లేట్ అవుతుంది. సో ఓపెన్ అయింది. అయితే మనకి ఇక్కడ నావిగేషన్ బార్ కనిపించట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి మనం డెస్క్టాప్ సైట్లో ఉందా లేదా అనేది వన్స్ అగైన్ మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ డెస్క్టాప్ సైట్లో లేకపోతే మళ్ళీ దాన్ని డెస్క్టాప్ సైట్లో పెట్టినట్లయితే మనకి ఖచ్చితంగా అప్పుడు మనకి ఇక్కడ నావిగేషన్ బార్ అనేది కనిపించడం అనేది కంపల్సరీ జరుగుతుంది. సో నావిగేషన్ బార్ అనేది రావడం జరిగింది. ఈ నావిగేషన్ బార్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దగ్గర 67 కాలమ్స్ ఉన్నాయి. అందులో సర్వీసెస్ అనే కాలంని కానీ టచ్ చేస్తే మనకు దాంట్లో కింద లాస్ట్లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఆప్షన్ నుంచి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ సర్వీసెస్ కాలమ్స్ పక్కనే ఎంఐఎస్ రిపోర్ట్స్ అనే కాలం కూడా ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే అందులో మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో లాస్ట్లో 15th కాలం మనకి కావాల్సినటువంటి స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ అని ఉంటుంది. అక్కడి నుంచి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో మనకి నావిగేషన్ బార్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మిగతా వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ టీచర్స్ గ్రూప్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.